ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య ఇది, శీఘ్ర స్ఖలనం. దీని గురించి పూర్తి వివరాలు, అలాగే గృహ చికిత్సలు, నివారణ పద్ధతులు, ఆయుర్వేద చికిత్సా వ్యూహం, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. శీఘ్రస్ఖలనం అనేటటువంటి ఈ సమస్య పురుషులలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ప్రతి ఇద్దరు పురుషుల్లో కూడా ఒకళ్ళకి ఈ సమస్య ఉంటుంది అని ఒక అంచనా. ముఖ్యంగా 18 నుంచి 35-34 సంవత్సరాల లోపు పురుషులు ఎక్కువగా ఈ సమస్యతో సతమతం అవుతూ ఉంటారు. శీఘ్రస్ఖలనం అంటే ఏమిటి? రేతస్సు అర్ధాంతరంగా లేదా త్వరగా పతనం అయిపోవటం, విడుదలైపోవటం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. త్వరగా అంటే ఏంటి అంటే ఇది ఒక సాపేక్ష పదం కాబట్టి దీన్ని వ్యక్తిగత స్థితిగతులను బట్టి నిర్వచించాల్సి ఉంటుంది. తేలిక భాషలో చెప్పాలంటే భార్యాభర్తలు ఇద్దరి అభిష్టానుసారం కాకుండా భర్తకి ముందే వీర్యస్ఖలనం జరిగిందనుకోండి, దాన్ని ఈ శీఘ్రస్ఖలనం కింద భావించవచ్చు. ఎవరిలోనైనా అడపాదడపా శీఘ్రస్ఖలనం జరుగుతూ ఉంటే పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. కానీ తరచుగా జరుగుతూ ఉందనుకోండి, అప్పుడు అది ఒక సమస్య కింద భావించాల్సి ఉంటుంది, వైద్య సలహా తీసుకోవాల్సి ఉంటుంది. శీఘ్రస్ఖలనానికి చికిత్స తీసుకోబోయే ముందు అసలు మీకు ఈ సమస్య నిజంగా ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అనేక మంది వ్యక్తిగత దాంపత్య జీవితాలను పరిశీలించిన తర్వాత తేలిన విషయం ఏమిటంటే ఏ రెండు జంటల్లో కూడా ఈ శీఘ్రస్ఖలనం అనే సమస్య ఒకే రకంగా వ్యక్తం అవ్వదని. ఉదాహరణకి పురుషుడు సమాగమంలో అంటే సెక్స్లో పాల్గొనటం మొదలుపెట్టిన తర్వాత 8 నిమిషాలకి పరాకాష్ఠ దశని అంటే ఆర్గాజం ఉంటుందే, ఆ ఎజాక్యులేషన్, ఆ పరాకాష్ఠ దశని చేరుకున్నాడు అనుకుందాం. అతని భార్య 5 నిమిషాలకే ప్రతిసారి భావప్రాప్తి పొందుతూ ఉందనుకోండి, అప్పుడు దాన్ని శీఘ్రస్ఖలనం కింద చెప్పకూడదు. ఎందుకంటే వైఫ్ ఆల్రెడీ సాటిస్ఫై అయింది. అంటే ఇక్కడ ఇద్దరు లైంగిక భాగస్వాములు కూడా సంతృప్తి చెందుతున్నారు. ఇక మరొక ఉదాహరణ, మరో పురుషుడు 20 నిమిషాల సేపు వీర్యస్ఖలనాన్ని ఆపుకోగలిగాడు అనుకుందాం. అది ఎక్కువ డ్యూరేషనే. కానీ అతని భార్యకి సంతృప్తి చెందటానికి 35 నిమిషాలు పట్టిందనుకోండి, అప్పుడు దాన్ని శీఘ్రస్ఖలనం కిందనే భావించాల్సి ఉంటుంది. సంభోగం అనేది ఈ సెక్స్ అనేది మాత్రమే భార్యాభర్తల సమాగమంలో తృప్తినిచ్చే అంశం అయితే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రెండో ఉదాహరణలో భార్య ఎప్పటికీ పూర్తిగా తృప్తి చెందదు అనే చెప్పాలి. ఎందుకంటే 20 నిమిషాలు పాల్గొన్నప్పటికీ ఇంకా తను తృప్తి చెందలేదు. స్త్రీలు తృప్తి చెందటానికి వెజైనల్ ఇంటర్ కోర్స్ అనేది కేవలం ఒక అంశం మాత్రమే కాబట్టి, అదే సంపూర్ణమైనటువంటి సమాగమం కాదు కాబట్టి ఈ స్థితిని పురుషుడి కోణం నుంచి చెప్పాల్సి వస్తే భావప్రాప్తి పొందటంలో ఆలస్యం కింద భావించాల్సి వస్తుంది తప్పితే అసలైన శీఘ్రస్ఖలనం కింద కాదు. ఈ కారణంతోనే దాంపత్య సమస్యను ఎప్పుడు కూడా తులనాత్మకంగా విశ్లేషించాల్సి ఉంటుంది, కంపారిటివ్గా. ఇదే విషయాన్ని చరక సంహిత చక్కగా ఒక మంచి ఎగ్జాంపుల్తో స్పష్టం చేస్తుంది. ఎలా అంటే కొంతమంది పురుషులు ఆకారంలో అలాగే బలం విషయంలో అగ్రగణ్యుల కింద ఉంటారు. అయినప్పటికీ ఈ లైంగిక పటుత్వం విషయం వచ్చేటప్పటికి నీరు గారిపోతారు. ఇంకా మరికొంతమంది శారీరక బలం విషయంలో చాలా అర్భకులుగా ఉంటారు. అయినప్పటికీ కూడా అద్భుతమైన లైంగిక సామర్థ్యం కలిగి ఉంటారు. ఆకారంలో చిన్నదైనటువంటి పిచ్చుక ఎక్కువ లైంగిక సామర్థ్యాన్ని కలిగి ఉండటం, అలాగే చూడటానికి పెద్దగా ఉండేటటువంటి ఏనుగు తక్కువ లైంగిక పటుత్వాన్ని కలిగి ఎక్కువ మొత్తాలలో శుక్రాన్ని విడుదల చేయటం అందరికీ తెలిసినటువంటి విషయమే. లైంగికపరమైనటువంటి సమస్యలను ఎప్పుడు కూడా వ్యక్తిగత కోణం నుంచి చూడాలి అంటుంది చరక సంహిత. ఈ మనుషుల లైంగికానుభూతుల్ని 3 విధాలుగా విభజించవచ్చు. ఒకటి కోరిక లేదా కామం,
2 ఉద్రేకం లేదా కామోద్దీపన. 3 తృప్తి లేదా భావప్రాప్తి. వీటిల్లో ఎక్కడ సమస్య వచ్చినా కానీ శీఘ్రస్ఖలన సమస్య అనేది నిజమైన సమస్య కింద మారిపోతుంది. శీఘ్రస్ఖలన సమస్య అనేది ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది స్వతంత్ర వ్యాధిగా కానీ లేదా పరతంత్ర వ్యాధిగా కానీ కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. స్వతంత్రజ శీఘ్రస్ఖలనం అంటే ఏమిటి అంటే లైంగిక పరిణితి పొందినప్పటికీ కూడా ఈ ఏజ్ వచ్చినప్పటి నుంచి శీఘ్రస్ఖలన సమస్య అనేది ఉండటం, ఇది స్వతంత్రం. అంటే స్ఖలనం అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ శీఘ్రస్ఖలన సమస్య అనేది ఉండటం. ఇక పరతంత్రజ శీఘ్రస్ఖలనం ఇదేంటి సెకండరీ, అంటే ఇంతకు ముందు స్ఖలనం మీద నియంత్రణ ఉంటుంది, అయితే ప్రస్తుత విషయంలో స్పష్టమైనటువంటి కారణం ఏదీ లేకుండా శీఘ్రస్ఖలనంతో సతమతం అవుతూ ఉండటం. ఇదంతా కూడా శీఘ్రస్ఖలనానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. మరి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీనికి దారితీసేటటువంటి కారణాలు ఏమిటి? ఆయుర్వేదం ఏం చెప్తుందంటే సంక్షేపత క్రియాయోగో నిదానస్య చ వర్జనం ఉంటుంది. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవటం. మరి ఈ కారణాలు ఏమిటి, వీటిని తెలుసుకోవటం చాలా అవసరం. రకరకాలైనటువంటి వ్యాధులు ఒక కారణం కావచ్చు, అలాగే మానసిక రుగ్మతలు మరొక ముఖ్యమైనటువంటి కారణం కావచ్చు, ఇంకా అనేక రకాలైన మందులు కూడా కారణం కావచ్చు. ఇవన్నీ కూడా పరతంత్రజ శీఘ్రస్ఖలనాన్ని కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. శీఘ్రస్ఖలన సమస్య చాలా వరకు మానసిక కారణాల ఆధారంగానే వస్తుంది. ఇది ముఖ్యంగా గమనించాలి. సాధారణంగా పురుషాంగం, అలాగే ప్రోస్టేట్ గ్రంథి, అలాగే శుక్రాశయం అంటే సమైనల్ వెసైకిల్స్, అలాగే వృష్ణాలు, అలాగే కేంద్ర నాడీ మండలం, ఇంకా పరధేయ నాడీ వ్యవస్థ అంటే పెరిఫరల్ నర్వస్ సిస్టమ్, ఇంకా లైంగిక భాగస్వామి తగినంతగా ఉద్రేకపరచకపోవటం, ఈ కారణాలతో ఈ శీఘ్రస్ఖలనం అనేది ముడిపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ శీఘ్రస్ఖలనానికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల ఉండేటువంటి లోపాలు, ఈ మెదడు లేదా ఈ నాడీ వ్యవస్థ లోపల ఉండేటువంటి లోపాలు, అలాగే శీఘ్రస్ఖలనం, వీటి మధ్య పెద్దగా సంబంధం అనేది ఉండదు. కొన్ని అరుదైన సందర్భాలలో ఈ శీఘ్రస్ఖలన సమస్య మరీ తీవ్రంగా ఉంటుంది. అంగప్రవేశం జరగకుండానే లైంగిక కార్యం అనేది అంతం అవుతుంది. ఇటువంటి పరిస్థితులలో సహజంగానే గర్భధారణ అనేది సాధ్యం కాదు. వీటన్నిటి పర్యవసానంగా ఈ భార్యాభర్తలు ఇద్దరిలో కూడా శారీరకంగా, మానసికంగా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. ఇది ముఖ్యంగా మనం ఈ దంపతుల్లో గమనిస్తూ ఉంటాం. శీఘ్రస్ఖలనాన్ని మొదటి నుంచి మానసికమైనటువంటి సమస్య కిందనే ఈ పరిశీలకులు భావిస్తూ వస్తున్నారు. యువకులుగా ఉన్నప్పుడు తక్కువ టైంలో వేగంగా త్వరితగతన పట్టుబడతామనో భయంతోనో సౌకర్యంగా లేకనో ఈ హస్తమైదనం చేసుకుంటూ ఉంటారు. ఇదొక కారణం కావచ్చు. అలాగే శారీరకంగా పరిణితి చెందని వయసులో కార్ సీట్లు ఇలాంటి ఇరుకు ప్రదేశాల్లో రతి కార్యంలో కొంతమంది పాల్గొంటూ ఉంటారు. ఇలాంటి ఈ నడవడిక అలవాటైందనుకోండి, అది పెళ్ళైన తర్వాత కూడా కొనసాగుతూ ఈ శీఘ్రస్ఖలన సమస్యను కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక కారణం. ఇక శీఘ్రస్ఖలన సమస్య పూర్తిగా మానసికమైందే అని భావించడానికి కూడా లేదు. ఉదాహరణకు నరాల ద్వారా సంకేతాలు ప్రారంభమయ్యేటటువంటి వేగంలో మార్పు చోటు చేసుకోవటం ఒక కారణం కావచ్చు. అలాగే హార్మోన్ విడుదలలో లోపాలు సంభవించటం మరొక కారణం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఈ శీఘ్రస్ఖలన సమస్యను ఉత్పన్నం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మర్చిపోకూడదు. ఆయుర్వేద దృక్పథం ప్రకారం ఒక్కో మనిషికి ఒక్కొక్క రకం శారీరక ప్రకృతి అనేది ఉంటుంది. ఇండివిజువల్ బాడీ టైప్స్ ఉంటాయి. వ్యక్తిగత ప్రకృతిలో తేడాలు ఉండటం వల్ల కొంతమంది శీఘ్రస్ఖలన సమస్యని వేరే వాళ్ళకంటే ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. ఉదాహరణకి వాత ప్రకృతి మనుషులు త్వరగా ఉద్రేకపడుతూ ఉంటారు. దీంతో చిన్నపాటి ప్రేరణకే వీళ్ళు స్ఖలించేస్తారు. దీనికి సంస్థాగతమైనటువంటి చికిత్సలు అనేవి అవసరం అవుతాయి. ఈ శీఘ్రస్ఖలన సమస్య ఉన్నప్పుడు ముందుగా శారీరక రుగ్మతల గురించి ఆరా తీయాల్సి ఉంటుంది. వీటి ప్రభావం ఈ మనసు మీద పడుతుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది.
ఉదాహరణకి గుండె నొప్పి అంటే యాంజైనా ఉందనుకోండి. ఇలా ఉన్న వాళ్ళకి ఈ సంగమంలో పాల్గొంటే హార్ట్ అటాక్ వస్తుందేమో అనేటువంటి భయం ఉందనుకుందాం. అది శీఘ్రస్ఖలన సమస్య కింద రూపుదాల్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి కొంతమందిలో దీర్ఘకాలంగా ప్రోస్టేట్ గ్రంథి వ్యాధిగ్రస్తం అవుతుంది, క్రానిక్ ప్రోస్టేటైటిస్. ఇది శీఘ్రస్ఖలనానికి కారణం అవుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ప్రధాన సమస్యకి చికిత్స చేశామనుకోండి, అప్పుడు ఈ శీఘ్రస్ఖలన సమస్య దానంతటికి అదే తగ్గిపోతుంది. శీఘ్రస్ఖలన సమస్యని అన్ని వ్యక్తిగత కోణాల నుంచి విశ్లేషించాల్సి ఉంటుంది. ఉదాహరణకి డిప్రెషన్ ఉందా, యాంగ్జైటీ ఇలాంటి వాటితో ఏమైనా మీరు బాధపడుతున్నారా, అలాగే హస్తమైథునం చేస్తూ కుటుంబ సభ్యులకి దొరికిపోయి సిగ్గుతో నలిగిపోతూ ఉన్నారా, అలాగే తోబుట్టులతో, తల్లితో, ఇలా కుటుంబ సభ్యులతో బాంధవ్యాన్ని కొనసాగించే తీరు ఎలా ఉంటుంది, ఇంకా స్వలింగ సంపర్కం వీటి మీద ఏమన్నా ఆసక్తిని మీరు పెంచుకున్నారా, ఇతర వ్యక్తులతోటి మీరు ఎలా మెలుగుతారు, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాలు ఇలాంటి వాటిని మీరు ఏమైనా కోల్పోయారా, మిమ్మల్ని మీరు ఉన్నతంగానో లేదా హీనంగానో భావించుకుంటూ ఉంటారా, అలాగే కాలేజీలో కానీ ఆఫీసులో కానీ వృత్తిరీత్యా కానీ ఏదైనా ఇబ్బందిని మీరు ఎదుర్కొంటున్నారా, ఇంకా ఈ లైంగిక కార్యాన్ని అంటే సెక్స్ని నీచమైంది కింద మీరు ఏమన్నా భావిస్తున్నారా, సాంప్రదాయపు కట్టుబాట్లు అలాగే పెంపకానికి సంబంధించినటువంటి అంశాలు వీటి ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంది, యవ్వనంలో పొందినటువంటి శృంగారానుభవానికి సంబంధించి తప్పు చేశాను అన్న భావన మిమ్మల్ని ఏమన్నా వెంటాడుతూ ఉంటుందా, వివాహమైనటువంటి పెళ్ళైనటువంటి తొలి రోజులలో శీఘ్రస్ఖలనానికి లోనైతే భార్య దృష్టిలో చులకనైపోతానేమో అనేటువంటి భావం మీలో ఏమన్నా ఉందా, మీ భార్య మీ సమస్యని ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారు, మీ భార్యాభర్తల మధ్య లైంగికేతర సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి, కేవలం సంగమ సమయంలో శీఘ్రస్ఖలన సమస్య మీకు కనిపిస్తూ హస్తమైథునంతో ఏ సమస్య ఉండటం లేదా, మీకు మీ భార్యకి భావప్రాప్తి కలగటానికి 12 నుంచి 25 నిమిషాలకి మించి పడుతూ ఉంటుందా, ఇలాంటి అన్ని అంశాలని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. శీఘ్రస్ఖలనాన్ని నిర్ణయించడానికి వైబ్రేషనల్ థ్రెష్హోల్డ్ టెస్టింగ్, అలాగే సొమటో సెన్సరీ లేటెన్సీ టెస్టింగ్, అలాగే హైపోథెలామిక్ పిట్యూటరీ గొనాడల్ యాక్సిస్ ఎవాల్యుయేషన్ ఇలాంటి పద్ధతుల గురించి, శరీరంలో మెలటోనిన్ అలాగే కార్బన్ మోనాక్సైడ్ ఇంకా నైట్రిక్ ఆక్సైడ్ నిల్వలను కొలవటం ఇలాంటి పరీక్షల గురించి ఈ మధ్య నిపుణులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా ప్రయోగ దశల్లోనే ఉన్నాయి. ఈ సందర్భంగా మనోదోషాలను గుర్తించడానికి ఆయుర్వేద సంహితాకారుడు చేసినటువంటి సూచనలు మనం గమనించాలి. శారీరక సమస్యల్ని గుర్తించడానికి సాధనాలు ఉన్నాయి, కానీ మానసిక దోషాలను గుర్తించడానికి లేవు. అలాంటప్పుడు వైద్యుడు తన జ్ఞానం అనేటటువంటి జ్యోతితో చీకటిగా ఉన్నటువంటి బాధితుడి మనసులోకి ప్రవేశించాలి అంటుంది ఆయుర్వేదం. చాలా గొప్ప ఎక్స్ప్రెషన్ ఇది. సరే, మరి మీకు ఈ సమస్య ఉంది, అప్పుడు ఏం చేయాలి? కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని సలహాలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ముందుగా పురుషుల్లో ఆచరణపరమైనటువంటి ఒత్తిడి అంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీని తగ్గించాలి. సాధారణంగా సంగమంతోనే శీఘ్రస్ఖలనం వస్తూ ఉంటుంది కాబట్టి భర్తకి స్ఖలనం మీద నియంత్రణ వచ్చేంత వరకు కూడా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ సంగమానికి ప్రయత్నించకూడదు. ఈలోపు భార్యని తృప్తిపరచడం కోసం ఉపరతి పద్ధతులు ఉంటాయి, అంటే ఫోర్ ప్లే, వీటిని ఎంచుకోవచ్చు. లైంగిక పటుత్వాన్ని, ముఖ్యంగా స్ఖలనం మీద నియంత్రణని ఇతర అంశాల మాదిరిగా సాధనతో పెంచుకోవచ్చు. ఎలాగో చూద్దాం. భార్య నెమ్మదిగా ఈ భర్త జననేంద్రియాల్ని హస్తమైథునంతో ప్రేరేపిస్తూ ఉండాలి. భర్తకి స్ఖలనం అయ్యేటట్టు ఉందనుకోండి, సైగ ద్వారా ఈ భార్యకి ఆగమని చెప్పాలి. స్ఖలనాన్ని ఆపడానికి భర్త తన జననేంద్రియాన్ని, తన పురుషావయాన్ని తానే చేత్తో మణి ప్రదేశం ఉంటుందే గ్లాన్స్, దీని వెనక స్థిరంగా దీని పట్టాలి.
ఇలా చేయటం వల్ల కొంచెం అసౌకర్యంగా ఉంటుంది తప్పితే నొప్పిగా మాత్రం ఉండదు. స్ఖలనం ఆగిపోయిన తర్వాత మళ్ళీ వ్యాయామం మొదలెట్టేయాలి. దీన్ని 10 సార్లు రిపీట్ చేయాలి. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత భార్య భర్తకు ఎదురుగా భర్త కాళ్ళ మీద తన కాళ్ళను చాపి కూర్చొని భర్త జననేంద్రియాన్ని ప్రేరేపించాలి. ఈ స్థితిలో కూడా స్ఖలనం అయ్యేటట్టు ఉందనుకోండి, వెంటనే ప్రేరణ ఆపేయాలి. చివరగా భర్త పడుకొని ఉంటే భార్య అతని మీద కూర్చొని తన లోపలికి ఈ పురుషాంగాన్ని ప్రవేశపెట్టుకోవాలి. ఈ స్థితిలో ఏమాత్రం స్ఖలనం అయ్యేటట్టు ఉన్న భర్తకు అలా అనిపించినా వెంటనే పురుషాంగాన్ని బయటికి తీసి ఒత్తిడిని ప్రయోగిస్తూ స్ఖలనాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. ఈ ఎక్సర్సైజ్ని, ఈ వ్యాయామాన్ని కనీసం 3 నెలలు చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఈ వ్యాయామాలలో ఒత్తిడి, కదలికలు ఇలాంటివి భార్య ఆధీనంలో ఉంటాయి కాబట్టి కేవలం భర్తకే కాకుండా భార్యకి కూడా తృప్తి కలుగుతూ ఉంటుంది. ఇక యోగా ద్వారా కూడా ఈ శీఘ్రస్ఖలనాన్ని చాలా సమర్థవంతంగా అదుపు చేసుకోవచ్చు. ఈ యోగా పద్ధతులు కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు పవన ముక్తాసనం, అలాగే సూర్య నమస్కారాలు, అలాగే సర్వాంగాసనం, ఇంకా హలాసనం, ఈ ఆసనాలు, అలాగే నాడీ శోధనం, భస్త్రిక, ఉజ్జయి, ఈ ప్రాణాయామాలు, అలాగే మూలబంధం, వజ్రోలి, అశ్వని ముద్రలు ఈ సమస్యని చాలా వరకు తగ్గిస్తాయి. యువకులైనటువంటి భర్తలలో ఈ శీఘ్రస్ఖలన సమస్య ఉన్నప్పుడు సంగమానికి 2 లేదా 3 గంటల ముందు భార్య చేత కానీ లేదా స్వయంగా కానీ హస్తం మైదనంతో స్ఖలనం అయ్యేలాగా చేసుకుంటే అసలైనటువంటి సమాగమంలో ఇద్దరు కూడా తృప్తి చెందే వరకు స్ఖలనాన్ని ఆలస్యం చేయొచ్చు. అయితే ఈ పద్ధతి వయసు మళ్ళినటువంటి భర్తలకి వర్తించదు. శారీరకంగా వాళ్ళకి 2 లేదా 3 గంటల వ్యవధిలో తిరిగి అంగస్తంభన జరగకపోవచ్చు. రెండోసారి అంగస్తంభన జరగలేదనుకోండి, అప్పుడు భర్త ఆత్మవిశ్వాసం మీద దెబ్బపడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇక దీనికి చక్కటి ఔషధాలు ఉన్నాయి. శీఘ్రస్ఖలనంలో సమర్థవంతంగా పనిచేసేటువంటి ఆయుర్వేద మందులు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు తగరం అనే మూలిక పర్ఫార్మెన్స్ యాంగ్జైటీని బాగా తగ్గించి స్ఖలనం మీద నియంత్రణని పెంచుతుంది. శిలాజిత్వాది వటి అనేటువంటి మందు పటుత్వాన్ని పెంచుతుంది. పెంచడంతో పాటు ప్రోస్టేట్ గ్రంథిని స్టిమ్యులేట్ చేస్తుంది. ప్రోస్టైటిస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం అనేది చేస్తుంది. అలాగే జాజికాయతో తయారైన జాతి ఫలాదివటి అనే మందుని ఒకవేళ ప్రిస్క్రైబ్ చేస్తే అది స్తంభకంగా పనిచేసి స్ఖలనాన్ని గణనీయంగా బాగా ఆపగలుగుతుంది. అలాగే మల్ల తైలం ఇలాంటి పైపోత మందులు పురుషాంగంలో బిగును కొనసాగేలా చేస్తాయి. వీటన్నిటిని మీ పరిస్థితిని బట్టి, మీ తత్వాన్ని బట్టి తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ శీఘ్రస్ఖలనం సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడతారు. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఇంకా చెప్పాల్సి వస్తే వీలు చేసుకొని మరి ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా కన్సల్టేషన్ టైంలో 10 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక సమస్య మీద మీకు పూర్తి అవగాహన ఉండాలంటే, దానిపైన విజయం సాధించాలంటే ఆ సమస్య గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. నట్స్ అండ్ బోల్ట్స్ అంటారే అలాగా. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు. ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఎరుపు రంగులో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని పక్కనే బెల్ బొమ్మ ఉంటుంది. ఆ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే ఈ ఛానల్ మీకు సబ్స్క్రైబ్ అవుతుంది. అప్పుడు కొత్త వీడియోని నేను అప్లోడ్ చేసినప్పుడల్లా కూడా సమాచారం మీకు ఈమెయిల్ ద్వారా అందుతుంది. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ ఉంటుంది కదా, కింద బాణం గుర్తులో షేర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే లింక్ కనిపిస్తుంది. దాన్ని కాపీ చేసుకొని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఈ సమాచారం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.